రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 6 నెలలుగా రైతన్న అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరి ప్రధానంగా సాగవుతుంది. గడిచిన 6 నెలలుగా వేలాది మంది రైతులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, గిట్టుబాటు ధర రాకపోవటం. 2, ప్రభుత్వం ఇస్తానన్న సహాయం, పెట్టుబడి సహాయం ఇప్పటిదాకా అందించకపోవటం. తుఫాన్లు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేయటం. ఈ సమస్యలన్నింటి మీద కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉద్యమం ప్రారంభించింది, ఒక నిరసన కార్యక్రమం నిర్వహించింది. దానికి సంబంధించి ఇదే ఆరంభం అంటున్నారు. ఖచ్చితంగా చెప్పండి, ఎలా ముందుకెళ్ళి వచ్చారు ఈ సంఘటన, ఈ విషయాలకు సంబంధించి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్నదాతకి అండగా, అంటే కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను విస్మరించింది, రైతు కష్టాలను విస్మరించింది. ప్రతి నిమిషము ఒక అసత్యం, నిజం మాట్లాడదు, చెప్పింది ఏది చేయదు, రైతుని నమ్మబలికింది. పంటకి ముందే 20,000 రూపాయలు, 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 20,000 రూపాయలు రైతుకు భరోసా ఇస్తానని ఇప్పటి వరకు ఇచ్చారా? ఇవ్వలేదు. గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి పరిస్థితి తీసుకుంటే 1,750 రూపాయలు ఉంది. ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దళారీ వ్యవస్థని పూర్తిగా రూపుమాపారు. చాలామంది నిన్న కూడా చెప్తా ఉన్నారు, పూర్వం కమిషన్ ఏజెంట్స్ ఐపీఎల్ పెట్టి రైతులను ముంచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కమిషన్ ఏజెంట్ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ ఆ కమిషన్ ఏజెంట్స్ వచ్చారు, దళారులు వచ్చారు. 1,750 రూపాయలు బస్తా కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యాన్ని 1,300 కొంటా ఉన్నారు. మిల్లర్స్తో కుమ్మక్క అవుతా ఉన్నారు. ఒక మాల్ ప్రాక్టీస్ ప్రారంభమైంది. రైతుల పేరున బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి. కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు ఎప్పుడు కూడా రాజులా ఉండాలని ఆలోచించింది నాడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి నైజం వ్యవసాయం దండగన్నటువంటి మాట ఎవరు మర్చిపోలేదు. తనకున్న మీడియా బలంతో అనేకమైనటువంటి రోతరాతలు రాయిస్తున్నాడు, రైతును మోసగిస్తున్నాడు. రైతు పడుతున్నటువంటి మనోవేదనని అర్థం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిలవడానికి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి విశేషంగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రత్యేకంగా రాష్ట్ర యువజన విభాగానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి సంబంధించినటువంటి ఎక్కంపూడి రాజా గారు కానివ్వండి, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు కానివ్వండి, గూడూరు శ్రీనివాస్ గారు కానివ్వండి, మాజీ హోంమంత్రి వనిత గారు కానివ్వండి, అలాగే వెంకట్రావు గారు కానివ్వండి, మా నిడదవోలు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారు వారి తరఫున వచ్చినటువంటి వారు, అలాగే డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గారు, తర్వాత గూడూరు శ్రీనివాస్ గారు ఇత్యాది వారు అందరూ కలిసి వచ్చి ప్రభుత్వం యొక్క కపట నిద్రని మేల్కొల్పేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నారు, ఎక్కడైతే ఈ రాష్ట్ర ప్రజలకి కష్టం కలగకూడదని పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు వాటమి చెందిన ప్రజలు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోడు, ప్రజాపక్షాన యుద్ధం లేకపోతే పోరాటం లేకపోతే మేలుకొల్పు చేస్తాడనడానికి ఇవాళ జరిగినటువంటి ఈ ప్రక్రియ చాలా గొప్పగా సక్సెస్ అయింది. ఫుల్ సక్సెస్ ఇవాళ రైతులు కానీ సుమారుగా ర్యాలీగా నడిచి వచ్చారు. కష్టం రైతు పడుతున్నాడు, రైతు తరఫున మేం పడతాం. కేవలం బళ్ళు మీద రావడం కాదు, నడిచి మూటలు మోసాడు మా రాజా, నాకు కూడా మోయించాడు రాజా. కారణం ఏంటనుకుంటున్నాం, రైతు పడుతున్న కష్టానికి సింబాలిక్గా మేము కూడా కష్టపడుతున్నామని చెప్పడానికి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం సమర్థించుకుంటుంది, మీరు 21 రోజుల్లో ఇచ్చారు, మీరు 2 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. అసలు దాన్ని ఏ రకంగా మనం చెప్పగలుగుతాం? అసలు చాలా బాధపడుతుంది. ముఖ్యంగా రైతులకి ఈ వాతావరణ మార్పుల వల్ల పంటలు నష్టపోయినప్పుడు గ్రామం అంతటికీ కూడా, రాష్ట్రం మొత్తానికే కాదు ఏ గ్రామం అయినా కూడా గ్రామం అంతటికీ కూడా ఇన్సూరెన్స్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున ప్రీమియం పే చేసేవారు. ఈ రోజున సుమారు ఎకరానికి 750 వరకు కూడా రైతులు పే చేయకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వని పరిస్థితి. రైతులే వాళ్ళు స్వయంగా పే చేసుకోవాలి. గతంలో ఎప్పుడూ ఈ రకంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రకంగా అమలు చేయడంతో రైతులు కూడా అసలే వ్యవసాయం అంత గిట్టుబాటుగా లేకుండా వాళ్ళకి కష్టంగా ఉన్న ఈ తరుణంలో మళ్ళీ ఎకరానికి 750 అంటే చాలా కష్టంగా ఉంది రైతులకు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతులను ఆదుకున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెట్టుబడి సాయం లేదు, బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు, పెంగల్ తుఫాన్ వస్తే ఆదుకునే పరిస్థితి లేదు, రైతు అయితే క్షేత్రస్థాయిలో చితికిపోతున్నాడు. కానీ మా పాలనే బాగుంది, ఏం చెప్తారు? చంద్రబాబు గారి మార్క్ గవర్నెన్స్, ఎన్నికలకు ముందేమో రైతులు దేవుళ్ళు అంటాడు, ఎన్నికలు అయిపోగానే రైతులకి మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఏదైతే గతంలో 2019 నుంచి 24 వరకు
విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా తోడుగా నిలుస్తూ ప్రతి గ్రామంలోని ఒక వ్యవసాయ అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి వారి ద్వారా రైతుకి అన్ని రకాలుగాను తోడుగా నిలిస్తే ఈవేళ రైతులకి ఏదైతే సూపర్ 6 పేరిట ఒక్కొక్క రైతుకి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని పెట్టుబడి సాయాన్ని అందిస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈవేళ ఆ 20,000 దేవుడెరుగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 13,500 రూపాయలు కూడా ఈవేళ ఒక్క రూపాయి కూడా కనీసం రైతు అకౌంట్లో క్రెడిట్ అవునటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఒక పక్కన పెట్టుబడి సాయం అందలేదు అనేటువంటిది ఉంటే, మరో పక్కన చంద్రబాబు గారితో పాటుగా ప్రకృతి వైఫల్యాలు అనేటువంటివి, ప్రకృతి విపత్తులు అనేటువంటివి రావడం సర్వసహజంగా మనం చూస్తూ ఉంటాం. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, మరి గడిచినటువంటి 6-7 నెలలుగాను తుఫాన్ల కారణంగా పెద్ద ఎత్తున ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి పరిస్థితిలో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్లో అయితే రైతు నష్టపోయాడో, ఏ రకమైనటువంటి న్యాచురల్ కెలామిటీ వచ్చినా కూడా తక్షణమే అదే సీజన్లో మళ్ళీ రైతుకి ఆ పంట నష్టాన్ని ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారో అది కావచ్చు, వెంటనే ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అమలు చేయడం జరిగింది. మరి ఈవేళకి గడిచినటువంటి 6-7 నెలలుగా తుఫాన్లు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి ఒక్క రూపాయి కూడా అందజేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. మరి అందు గురించే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రైతులకు తోడుగా నిలిచేందుకు, రైతుల తరపున కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం పిలుపునిస్తే, ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, స్వచ్ఛందంగా 1000 మంది రైతులు కావచ్చు, ఈవేళ ఈ కార్యక్రమంలో అడుగు వేసి 1000 మంది కలెక్టరేట్ వద్దకి చేరుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం గనక తక్షణమే స్పందించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం, రైతుల పక్షాన్ని నిలిచేటటువంటి కార్యక్రమం మాత్రం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీంతోపాటు డాక్టర్ గారు ఒక్క పిలుపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు రైతులకు సంబంధించి. ఈ రకంగా మొత్తం అంతా ఒకేసారి రోడ్లకి అధికారులు కలవడం జరిగింది. ప్రభుత్వం కనుక ఇదే వ్యవహారం, ఇదే తీరు రైతుల విషయంలో కొనసాగిస్తే ఏం చేయడం? డెఫినెట్గా మేము అన్నదాతకు అండగా కార్యక్రమంలో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు వేణు గారు అండ్ విభజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా రైతులు వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, వారు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో పంటలు పెట్టుబడికి 20,000 ఇస్తా ఉన్నారు, ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మరొకటి ఏంటంటే, పంటలు ఉచిత బీమా ప్రీమియం గవర్నమెంటే చెల్లించాలి, దాన్ని రద్దు చేశారు, దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మా డిమాండ్. అదేవిధంగా దళారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటిస్తారు, కానీ దళారులను వారే ప్రోత్సహిస్తుంటారు. ఈ విధానం మానుకోవాలని చెప్పి రానున్న రోజుల్లో మీ వైఖరి మారకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి చెప్తున్నాం. సో ఇది ఆరంభం మాత్రమే. రైతుల సమస్యల మీద ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు మాత్రం తీర్చకపోతే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.